అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే టీడీపీ మరియు జనసేన కూటమి ఎప్పటివరకు అధికారంలో ఉంటుంది? ఎప్పుడు విడిపోతారు? వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు చెడిపోతే మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది, అమరావతి డెవలప్మెంట్ ఆగిపోతుందని కొన్ని డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి అందరికీ. అయితే ఈ డౌట్స్ మీద పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన ఒక విషయాన్ని అయితే పక్కాగా చెప్పడం జరిగింది. ఏంటంటే రాష్ట్రం డెవలప్మెంట్, రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించేంత వరకు జనసేన మరియు టీడీపీ కూటమి ఏపీలో అధికారంలో ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కూటమి విడిగా పోటీ చేస్తే అప్పుడు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి జనసేన మరియు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కళాఖండిగా చెప్పడం జరిగింది. దీనివల్ల అందరికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అటు పారిశ్రామికవేత్తలకు కానీ వివిధ రకాల వ్యక్తులు కానీ ఒకవేళ ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకమైన పాలసీలు తీసుకొస్తుంది, అప్పుడు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అవి మారడం వల్ల కంపెనీలకి కొంచెం నష్టం జరుగుతుంది. ఈ నష్టాలన్నీ పూడ్చుకునేందుకు ముందుగానే కార్యకర్తలకి మరియు పారిశ్రామికవేత్తలకి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 2040 వరకు మా పొత్తు ఉంటుందని చెప్పడం ద్వారా, అంటే 2040 వరకు ఏపీలోని ప్రభుత్వం ఉంటుంది, ఏ కంపెనీ అయినా నిశ్చింతగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పేసి ఒక క్లియర్ ఇండికేషన్ కార్యకర్తలకి పారిశ్రామికవేత్తలకి అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియదు.